కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు అమరావతి రాజధాని నిర్మాణం కోసం అలుపెరగని కృషి చేసిన నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ కోవూరు నియోజకవర్గంలోని చిన్న పడుగుపాడులో కూటమి నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటి ముందు అందమైన రంగవల్లులు వేసి పురవీధులలో కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించిన నాయకులు రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడిందని, ఎన్నో ఏళ్ల నాటి కళ అమరావతి కళ నేడు సాకారం అవుతోందని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రాజధాని లేకుండా పాలన సాగించి చరిత్రహీనులుగా మిగిలిపోయారని, పార్లమెంటులో ప్రతిపక్షాలు సైతం అమరావతి బిల్లుకు మద్దతు తెలుపుతుంటే ఇదే రాష్ట్రంలో పుట్టిన వారు మాత్రం రాజధానిపై విషం చిమ్ముతూ వాకౌట్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి మరియు అమరావతి కోసం పోరాడిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దారపనేని శ్రీనివాసులు, బత్తల రమేష్, సూరిశెట్టి శ్రీనివాసులు, షేక్ షఫీ, షేక్ నాజీర్, పాముల రవి, కల్లూరు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి మన అసెంబ్లీలో ఆమోదించి పార్లమెంట్లో ఈరోజు రాజముద్రతో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క తెలుగువాడు గర్వించదగ్గ రోజు. రాజధాని లేని రాష్ట్రానికి దిశ నిర్దేశం చేసి ఈరోజు రాజధానిని రాజముద్ర పడ్డ రోజు. ఈరోజు రైతులు గెలిచారు, పారిశ్రామికవేత్తలు గెలిచారు, విద్యార్థులు గెలిచారు. ఎన్నో సంవత్సరాలుగా నానా ఇబ్బందులు పడి రాష్ట్రం మొత్తం మీద 1600 రోజులు రైతులు పాదయాత్ర చేశారు. పారిశ్రామికవేత్తలు పెట్టిన పెట్టుబడులకి రాజధానిలో అనేక పరిశ్రమలు పెట్టాలని చూస్తే ఆ పరిశ్రమలను రానికుండా చేసి రాజధాని రూపురేఖలను మార్చి పారనీకారు. ప్రజావేదిక ప్రజల కోసం ఏర్పాటు చేస్తే దాన్ని కూల్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు ప్రజల కోసం ప్రజావేదికను మళ్ళీ నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒక్క విషయం చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నినాదం తీసుకొచ్చారు, మావి గన్ అని. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావి గన్ అని చెప్పారు. ఇంకొక పని చేయాల్సింది, సరైన కార్యకర్తలు చెప్పుంటారు కానీ జనాల్లో వెళ్తే ఇబ్బంది అవుతుందని మచిలీపట్నంలో మా ఎంఏ తీసుకొని, జగ్గైపేటలో జేఏ తీసుకొని, గుంటూరులో జీఈ అని తీసుకుంటే మా జగన్ అని పేరు వచ్చేది. రాజధానికి మా జగన్ అని పెట్టేసుకోవడం ఉండండి. ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని? మరొకసారి మీరు ఆలోచించి దీన్ని రాజముద్ర పడ్డ అమరావతి చిరస్థాయిగా శాశ్వతంగా ఆంధ్ర రాష్ట్రం కోసం పడ్డది కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రజలందరూ సంతోషాలతో ఈరోజు ప్రతి ఇంటి ముందు దీపం వెలిగించుకొని వాళ్ళ ఆనందాలు తెలియజేసుకుంటున్నారు. ఈ అవకాశం కల్పించిన మా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి నాయకత్వం. ఈరోజు గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి ఆదేశాల మేరకు పొడుగుపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి బండారు మాన్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కూటమి నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు అందరితో కలిసి ఈ యొక్క అమరావతి బిల్లు ఏర్పడిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా పేరున నమస్కారాలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 2014కు ముందు మన రాష్ట్రం విభజనలో భాగంగా తెలంగాణ విడిపోయింది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఆ టైంలో 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలో రాగానే మన యొక్క ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరలా తయారైంది. మనకి ఉండేదానికి, మన రాష్ట్రానికి ఉండేదానికి ఒక నివాసం లేదు. 1.5 నెల మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఆ టైంలో 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు 1.5 నెల ఒక కంటైనర్లోనే అదే సచివాలయంగా పెట్టుకొని 1.5 నెల దాంట్లోనే పరిపాలన జరపడం జరిగింది. దాని తర్వాత అమరావతి రాజధానిగా నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో అమరావతి రాజధాని అని చెప్పి ఒక నినాదం తెచ్చి అమరావతి రాజధానిగా ప్రకటించారు. 2019లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు సీఎంగా గెలవడం జరిగింది. అప్పటి నుంచి అమరావతిని పెట్టాలనే ఆలోచనే లేదు, రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచనే లేదు. 3 ముక్కలాట్లాగా ఒక టైంలో వచ్చి వైజాగ్ రాజధాని అంటారు, ఒక టైంలో వచ్చి ఒంగోలు పక్కన రాజధాని చేయాలంటారు, ఒక టైంలో కడప రాజధాని చేయాలంటారు. అలాగే 5 సంవత్సరాలు పరిపాలన సాగించేశారు. అదృష్టవశాత్తు మళ్ళీ దేవుడు మన యందు దయ ఉంచి
2024లో చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకోవడం జరిగింది. సీఎం అయిన తర్వాత రైతుల యొక్క కష్ట సుఖాలతో కూటమి ప్రభుత్వం అండదండలతో మళ్ళీ రాజధానిని అఫీషియల్గా అంటే లోక్సభలో, చట్టసభలో, పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి ఈ విధంగా రాజధానిని అఫీషియల్గా ప్రకటించినందుకు అందరూ పొరుగుపాటు ప్రజలు, నాయకులు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఈ కార్యక్రమం వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రహణం వీడి దాన్ని అమరావతి చట్టబద్ధం కల్పించిన మన ఎన్డీఏ కూటమి నాయకులకు, మన ఎమ్మెల్యే, పేద ప్రజల ఆశాజ్యోతి, నియోజకవర్గ అభివృద్ధి దాత వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి సూచనలతో ఈరోజు పొడుగుపాటు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అమరావతి గ్రహణం వీడి ప్రజా అమరావతి చట్టబద్ధం కల్పించిన సందర్భంగా ఈరోజు అందరూ కూడా పండగ వాతావరణం చేసుకుంటా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ఆలోచనలతో చంద్రబాబు హైటెక్ సిటీ పేరు చెప్తే చంద్రబాబు నాయుడు పేరు ఎట్ట గుర్తొస్తుందో, రాబోయే రోజుల్లో అమరావతి పేరు చెప్తే మన రాష్ట్ర 4వసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే అభివృద్ధి జరగాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం. ప్రజలకు కానీ, యువతకు కానీ ఉద్యోగాలు రావాలంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే వస్తాయి. మీరు అందరికీ తెలుసు, ఆ రోజు గతంలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ రోజు అప్పుడు ఈయన చెప్పినట్టు మై గన్ను చెప్తా ఉన్నాడు. 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు గుర్తుకు రాలేదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి జరుగుతూ ఉంటే మీరు చూడలేక ఆ రోజు గతంలో 32,000 ఎకరాలు రైతులు ఇస్తే వాళ్ళందరూ కడుపు మంట, వాళ్ళ గోష్ఠకి నువ్వు గురేవని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 1600 రోజులు రైతులు ఉద్యమం చేస్తే ఒక్కరోజైనా విచారింపుకి వెళ్ళావా అని అడుగుతా ఉన్నాం. మీరు పొరపాట్లు పెట్టుకొని ఒక వీర్షా దేశంతో మీరు ఈరోజు మళ్ళీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధత అమరావతి కల్పిస్తే ఈరోజు మళ్ళీ అది కాదు మైగన్ అని చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ఈరోజు దానికి మీరు కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. దాన్ని గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పొడుగుపాటు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. జై అమరావతి. బిల్లుకు చట్టబద్ధత కల్పించినటువంటి కూటమి నాయకులకు, అమరావతి రైతులకు కృతజ్ఞత తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలన చేసి చరిత్రలో హీనుడుగా మిగిలినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. చరిత్ర ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుడి స్క్రిప్ట్ ఏందంటే మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొట్టమొదట సీఎంగా చంద్రబాబు నాయుడు గారు రావడమే చరిత్ర. భగవంతుడి స్క్రిప్ట్ ఏంటంటే చంద్రబాబు గారి నాయకత్వంలోనే రాజధానిని ఏర్పాటు చేయడం. మరి ఇంకొకటి స్క్రిప్ట్ ఏంటంటే భగవంతుడిది ఈసారి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిని చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తీసుకోవడమే. ఇదే భగవంతుడి యొక్క స్క్రిప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నారు పార్లమెంట్లో ప్రతిపక్షాల సైతం విపక్షాల సైతం కూటమి ప్రభుత్వంతో కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని బిల్లుకు మద్దతు పలికితే ఈ బిల్లుకి ఇదే రాష్ట్రంలో పుట్టినటువంటి మీరు, ఇదే రాష్ట్రంలో పార్టీ పెట్టినటువంటి మీరు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండడం కోసం విషం కక్కుకుంటూ వాకౌట్ చేసి చరిత్రలో హీనులుగా మిగిలిపోయినటువంటి పార్టీ వైసీపీ పార్టీ అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ
ఈ బిల్లుకి, రాజధాని బిల్లుకి, అమరావతికి ఎవరైతే మద్దతు తెలిపారో వారందరికీ, ఆ యొక్క కూటమి ప్రభుత్వానికి, విపక్షాలకు, ఏదైతే విపక్షాల సైతము ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవసరం ఉందని తెలిసి నైతిక విలువలు పాటించిన పార్టీలకు ఈ బిల్లుకు మద్దతు కలిగిన సభకి నమస్కారం. పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందడంపై తెలుగుదేశం పార్టీలో ఆనంద ఉత్సాహాలతో ఈరోజు మా ఎమ్మెల్యే గారి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేర పొడుగుపాడు గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ మరియు పండగ వాతావరణం నెలకొంది. ఎన్నో సంవత్సరాల కల అయినటువంటి అమరావతి రాజధాని కలను ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొంది ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేస్తే, ప్రభుత్వం రాజధాని లేకుండా చేస్తే, మన నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ కృషితో ఈరోజు పార్లమెంట్లో రాజధాని బిల్లు ఆమోదం పొందింది. దాని మీద మా ఎమ్మెల్యే గారి సూచనల మేర పొడుగుపాడులో ఘనంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి పండగ వాతావరణంతో పండగ జరుపుకున్నందుకు సంతోషిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వ సభ్యులు, నాయకులకు, కార్యకర్తలకు, పొడుగుపాడు గ్రామ ప్రజలకు సంతోషంగా. Please subscribe SS News AP.